సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హిట్ కేస్ నెంబర్ 1 చాప్టర్ 7. త్యాగి లోపలికొచ్చేసి సప్నకి కాల్ చేశాడు. స్పీకర్ ఆన్‌లో పెట్టి కూర్చున్నాడు. హలో సప్న, అటాప్సీ ఎంతవరకొచ్చింది? ఏమైనా క్లూ తెలిసిందా? అని అడిగాడు. లేదు త్యాగి, ఇప్పటివరకు ఏమీ తెలియలేదు, కానీ నీకు కావాలంటే ప్రిలిమినరీ రిపోర్ట్ పంపిస్తాను అంది సప్న. ప్రిలిమినరీ అంటే కోర్టులో పనికొస్తుందా? బేసిక్ రిపోర్ట్ ఇస్తాను త్యాగి. ఇప్పటి వరకు అర్జున్ ఫింగర్ ప్రింట్లు వైన్ గ్లాస్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్లతో స్క్రీనింగ్ చేసి చూశాను. మ్యాచ్ అయ్యాయి. అలాగే అతను ప్రిన్స్ బాటిల్ మీద కూడా ఉన్నాయి అని చెప్పింది సప్న. అయితే నాకు ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ని నీ సైన్ తోటి అఫీషియల్గా పంపుతావా అని అడిగాడు త్యాగి. పంపిస్తాను అంది సప్న. ఇంతకీ టైమ్ ఆఫ్ డెత్ సంగతి ఏంటి? నేను డీప్గా వెళ్ళలేదు, కానీ 1 నుండి 3 మధ్యలో చనిపోయి ఉండొచ్చు అని చెప్పింది సప్న. షూరా? నాకు అలానే అనిపిస్తోంది త్యాగి. ప్రస్తుతానికి ఇదొక్కటే చెప్పగలను. సరే సప్న, థ్యాంక్ యూ. ఆ రిపోర్ట్ని త్రూ ప్రాపర్ ఛానల్ పంపిస్తావా లేక నార్మల్గా ఇచ్చేస్తావా అని అడిగాడు త్యాగి. ముందు నువ్వు రిక్వెస్ట్ లెటర్ పంపించు, దాన్ని బట్టి నేను రిపోర్ట్ పంపిస్తాను అని చెప్పి కాల్ కట్టేశాక త్యాగి కామత్ని పిలిచాడు. సార్ పిలిచారంట అని అడిగాడు కామత్. ఆ మర్డర్ వెపన్ సంగతేంటి? అది ఇంకా దొరకలేదు సార్. ఎప్పుడు దొరుకుతోంది కామత్? ఇంతకీ ఆ ముఖర్జీగాడు ఏమంటున్నాడు? సార్ ఎంత అడిగినా అదొక్కటే చెప్తున్నాడు తప్ప ఇంకేమీ చెప్పడం లేదు. సరే, వాడి స్టేట్మెంట్ తీసుకున్నావుగా, తీసుకోకపోతే మళ్ళీ తీసుకో, తీసేసుకుంటూ వాడిని పంపించేయి అని చెప్పాడు త్యాగి. సరే సార్ అన్నాడు కామత్. ఇంతకీ సీసీటీవీ ఫుటేజ్ సంగతేంటి? ఏమైనా దొరికిందా? ఎవడైనా కనపడ్డాడా అని అడిగాడు త్యాగి. సార్ సెర్చ్ చేస్తున్నాను, చెక్ చేస్తూనే ఉన్నాను. అన్ని కెమెరాస్ ఇంకా చూడలేదు, కానీ ఇప్పటి వరకు చూసిన ఫుటేజెస్లో మాత్రం అర్జున్ రావడం, అక్కడి నుండి వెళ్ళిపోవడం మాత్రం టైమ్ లైన్ నోట్ చేసి ఎవిడెన్స్ క్లిప్పింగ్, సీరియల్ నెంబరు రాసి పెట్టాను అని చెప్పాడు కామత్. అవునా? టైం చూసావా? ఏది నాకోసారి చూపించు అని ఆసక్తిగా అడిగాడు త్యాగి. కామత్ వీడియో క్లిప్పింగ్స్ త్యాగికి చూపించాడు. త్యాగి నవ్వి, వీటిని జాగ్రత్తగా ఉంచు కామత్, రేపొద్దున వీరిని మ్యాజిస్ట్రేట్ నుండి చూపించి పోలీస్ కస్టడీ అడుగుదాం అన్నాడు. కామత్ తలూపి సరే అన్నాడు. ఇంతకీ సప్నాకి రిక్వెస్ట్ లెటర్ పంపలేదంట, ఆ సంగతేంటో చూడు. అన్ని రిపోర్ట్లు 2 కాపీలు తీయమని చెప్పు. ప్రతిదీ ఆఫీస్ కాపీ కూడా తీసి బ్రౌన్ షీట్లో పెట్టమని చెప్పు. లేకుంటే టూర్ డైరీ, కేసు డైరీ రావడం కష్టమైపోతుంది. రేపొద్దున మ్యాజిస్ట్రేట్ రిపోర్ట్లు అడిగితే మనం ఇవ్వలేకపోతే ఇప్పటి వరకు చేసిన పనంతా గంగలో కలిసిపోతుంది అని అన్నాడు త్యాగి. కామత్ తలూపి త్యాగి చెప్పిన ప్రతి విషయం గుర్తుపెట్టుకొని చేస్తా అన్నాడు. కొద్దిసేపటికి త్యాగి చెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ త్యాగి ఛాంబర్కొచ్చి, సార్, సప్న మేడం నుంచి ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది అని ఫైల్ చూపించాడు. త్యాగి ఫైల్ తీసుకుని చదివి, అర్జున్ ఫింగర్ ప్రింట్స్ వైన్ గ్లాస్ మీద మ్యాచ్ అయ్యాయా? బాటిల్ మీద కూడా ఉన్నాయా? షూరా అని అడిగాడు. అవును సార్, ఆమె రిక్వెస్ట్ లెటర్పై సైన్ చేసి అఫీషియల్గా పంపింది. 2 కాపీలు తీసుకున్నాను. ఆఫీస్ కాపీ బ్రౌన్ షీట్లో పెట్టాను అని చెప్పాడు. పర్ఫెక్ట్. రేపు మ్యాజిస్ట్రేట్ ముందు ఇది చూపిస్తే పోలీస్ కస్టడీ 15 రోజులు తప్పకుండా వస్తోంది. సీసీటీవీ క్లిప్స్ రెడీ అయిపోయాగా? రెడీ అయ్యాయి సార్. ఎక్సలెంట్ కామత్, ఇది కేస్ డైరీలో ఎంట్రీ వెయ్యి. ముఖర్జీ స్టేట్మెంట్ మళ్ళీ తీసుకో. ఎఫ్ఐఆర్, పంచనామా, మెడికల్ రిపోర్ట్లు అన్నీ రెడీ చేయి. సార్, మ్యాజిస్ట్రేట్ అడిగితే పోస్ట్ మార్టం రిపోర్ట్ పూర్తిగా ఇంకా రాలేదు కదా అని అడిగాడు కామత్. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది కదా, ఎవిడెన్స్ ఉందని చెప్పి కస్టడీ తీసుకుందాం. సార్, ఒకవేళ డిఫెన్స్ బెయిల్ కావాలంటే? డిఫాల్ట్ బెయిల్ రిస్క్ తీసుకోలేం కదా, మన ప్రయత్నం మనం చేద్దాం అన్నాడు త్యాగి.